ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుడు ఈ వాక్య భాగాలను విరిచి మనందరికీ అర్థమవు రీతిలో వడ్డించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చిన్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ద్వితీయోపదేశకాండము అనగా రెండవసారి ఉపదేశించిన మాటలు అని అర్థం. ముందుగా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మోషే ద్వారా ఎన్నోసార్లు యెహోవా దేవుడు ఆయన వాక్కిచ్చి ఆయన ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చారు. లేవీలు ఎలాగుండాలో లేవీ కాండములో, నిర్గమాకాండములో ఏమేమి విడిచిపెట్టాలో, సంఖ్యాకాండములో జనముల గోత్రముల యొక్క సంఖ్యలు వారి విభాగాలు గురించి రాస్తూ అక్కడ వాళ్ళకి కొన్ని హెచ్చరికలు ఇచ్చారు. తిరిగి మరలా ద్వితీయోపదేశ కాండములో 2వ పర్యాయం మళ్ళా ఆయన ఒక మాట చెప్తున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని ఇక్కడ ఒక మాట మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే దేవుని చేత దీవించబడాలని, మన పరిస్థితులు బాగుపరచబడాలని, మనకున్న దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తం అవ్వాలని, మన నిందలు తొలగిపోయి మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్ధరణ మనం కోరుకుంటూ వచ్చాం. మనము అంతగా ఏది సాధించలేకపోయినా మనలను ప్రేమించి దేవుడిచ్చిన మన సంతతిని దేవుని కృపను బట్టి వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని ఆశతో మనం వచ్చాం. ఎందుకంటే బిడా నువ్వు చదువుకోకరా, నువ్వు ఫెయిల్ అవ్వు అని ఎవరమో అన్నాం. ఎందుకంటే బిడలు బాగా చదువుకోవాలి, చాలా కష్టపడాలి, మంచి భవిష్యత్తులు వాళ్ళ జీవితాల్లో కలిగి ఉండాలి, వాళ్ళ ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. ఇది ప్రతి ఒక్కరి యొక్క ఆశ. కుటుంబాలలో ఎన్నో వ్యాధులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇలాగ నా జీవితము ఇంకెప్పుడు ఇంతేనా, ఈ శాపము తీసివేయబడాలి, నేను దీవెనకరంగా ఉండాలి, నేను చేస్తున్న ప్రతి పనిలోనూ దేవుని దయ నాపై కుమ్మరించబడాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుని ద్వారా నేను దీవించబడాలి అని ఆశతో ఇక్కడికి వచ్చాం. మనమందరం కూడా యేసయ్య సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, మన బిడ్డల్ని ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడతాం. అలాంటి మనమే ఇలాగ మన బిడ్డల్ని ప్రేమిస్తుంటే మనలను కన్నా, మనలను కొన్న, మనల కొరకే ఈ లోకానికి వచ్చి సమస్తాన్ని విడిచిపెట్టి మీరు నా ప్రాణము అంటూ ప్రాణము కంటే ఎక్కువ అని ప్రాణాన్నే ఇచ్చేసి విలువైన రక్తము చేత మనలను ఆయన సంపాద్యముగా చేసుకున్న యేసుక్రీస్తు ప్రభువారు, మన తండ్రి అయిన దేవుని యొక్క ఆశ కూడా అలాగే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన అంటున్నారు, నానా దేశము యొక్క ఉన్నత స్థలములపైకి నేను మిమ్మలను ఎక్కిస్తాను, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా నేను మిమ్మలను హెచ్చిస్తాను. మామూలుగా కాదు. నీ స్థితి ఏంటి, నీ యొక్క ఉద్దేశం ఏంటి, నీ పుట్టుక ఏంటి, నీ గోత్రం ఏంటి, నీ సంపాదన ఏంటి, నీ స్తోమత ఏంటి, నీ సామర్థ్యం ఏంటి, యేసయ్య అడగడంలా నేను ఒక్క విషయం, నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నా, నిన్ను దీవించాలని ఇష్టపడుతున్నా, నా దగ్గరికి సమస్త జనముల కంటే హెచ్చుగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు.
ఒక రోజున దావీదు కూడా అదే ప్రార్థన చేశాడు. ఏమని అంటున్నాడంటే, దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరను ఆలకించండి. ఎందుకనగా భూమి యొక్క దిగంతాల నుండి నేను నీకు మొరపెడుతున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అని అడుగుతున్నాడు. ఎక్కడి నుండి మొరపెడుతున్నాను అంటున్నాడంటే, ఎవ్వరూ లేని భయంకరమైన దిగంతాలలో కంటే నా పరిస్థితులు వెళ్ళిపోయి అయ్యా. నేను ఎవ్వరి దృష్టికి నేను యోగ్యురాలుగా కనబడడంలా హీనంగా కనిపిస్తున్నాను. దాక్కోవలసిన పరిస్థితి వస్తుంది. నన్ను హెచ్చింపగలిగిన వాడువు నీవే, ఆకాశము కంటే ఉన్నతమైన దేవుడు నీవు, పర్వతముల మీద కూర్చుండబెట్టగలిగిన శక్తిగల గొప్ప దేవుడు. అందుకే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అని అడుగుతున్నాడు. దేవుని బిడ్డ, ఇక్కడికి మనం వచ్చింది కూడా అంతే. నా ఆర్థిక పరిస్థితిని బాగు చేయేసాయా, నా కుటుంబాలను బాగు చేయేసాయా, నా కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి యేసయ్యా, నా ఆరోగ్య పరిస్థితులను బాగు చేయండి యేసయ్యా, నా బిడ్డలను బాగు చేయండి యేసయ్యా, వారి కుటుంబాలను బాగు చేయండి యేసయ్యా. దేవుని బిడ్డ, యేసయ్య దగ్గరికి వచ్చిన మనమందరము ధన్యులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుచేతననగా యేసయ్య దగ్గరికి వస్తే చాలు, ఆయన వాక్కు పంపి వారిని బాగు చేసే దేవుడు, ఆయన మాట ఇచ్చి వారిని బాగు చేసే దేవుడు. ఈరోజు దేవుని వాక్యంలో దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి నేను ఎక్కిస్తాను, లేదా సమస్త ప్రజల కంటే హెచ్చుగా నేను చేస్తాను అని వాగ్దానం చేశారు అని అంటే, ఆయన మాట ఒకటి ఉంది. ఎలా ఉంటే ఆయన చేస్తారు, ఏం చేస్తే ఆయన అంత ఆశీర్వాదాలు ఇస్తారు, ఎలాగ మనం జీవిస్తే మనం ఏది కావాలనుకున్నా ఒక పని మనం చేయాలి, ఆ తర్వాత దేవుడు ఒక పని చేస్తారు. లాజర్ని బ్రతికించాలి. ఆయన సమాధి దగ్గరికి వచ్చారు. అక్కా చెల్లెళ్ళు ఇద్దరు, మార్తా మరియలు ఏడుస్తున్నారు. ప్రభువా, నీవు ముందే వచ్చి ఉన్నట్లయితే మా సహోదరుడు చావకపోవును కదా అని ఇద్దరు ఏడుస్తున్నారు. ఆయన మరియతో అంటున్నారు, ఎక్కడ ఉంచారు అని అడిగారు. అంటే ఇంటికి రావాల్సిన పని లేదు, మృతతుల్యమైన దానిని బాగు చేయమన్నావే, చచ్చిపోయింది అని అన్నావు, దానిని బాగు చేయమన్నావే. దేవుని బిడ్డ, ఈ రోజున మన కుటుంబాలలో కూడా ఏది బాగోలేదు అని అనుకున్నావో, యేసయ్య సన్నిధికి వచ్చిన మనము దేవుని దగ్గర విశుద్ధంగా అడుగుదాం, ఖచ్చితంగా అడుగుదాం. నానా, నా పరిస్థితి ఇది, నానా నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత సంపాదించాలని చూస్తున్నాను, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, అన్నిటిలోనూ అపజయాలే యేసయ్య. రండి యేసయ్య నా ప్రయత్నాల్లోనికి, రండి యేసయ్య నా ఉద్దేశాల్లోనికి, రండి యేసయ్య నా ఆలోచనలోనికి రండి. అసలు ఎక్కడ నేను తప్పు చేస్తున్నానో, ఎక్కడ మృతతుల్యమైనది ఉందో ఒక్కసారి చూసి నానా నీ వాక్కు పంపించి బాగు చేయండి. నాయనా, నా బిడ్డలలో కూడా నా మాట వినని వారు ఉన్నారు యేసయ్య. నాయనా, లోకాన్ని ప్రేమించే వారు ఎక్కువయ్యారు, కుటుంబానికంటే లోకాన్ని ఇష్టపడుతున్నారు యేసయ్య. నేను మార్చలేకపోతున్నాను, వాళ్ళకి నేను చెప్పలేకపోతున్నాను. ఒకవేళ చెప్తే ఎక్కడ తారి తప్పిపోతారో అని, లేదా ఎక్కడ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుని నీకు దూరం అయిపోతారని భయపడుతూ నానా నేను కన్నీళ్లు విడుస్తున్నాను. ఏ పరిస్థితుల్లో నాయనా భయపడుతున్నావో, మృతతుల్యమైనట్లుగా ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే యేసుని రమ్మంటే చాలు. ఎక్కడ ఉంచారు లాజర్ని అని అడిగితే, రండి యేసయ్య తీసుకువెళ్తాను అనగానే అక్కడ ఒక కార్యం జరగడానికి ఆయన స్వరము తెరిచారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన కుటుంబాలు కూడా దీవించబడాలని ఆశతో వచ్చాం నానా. మన జీవితాలు దీవెనకరంగా ఉండాలి, మన దరిద్రతలు పోగొట్టబడాలి, ఆర్థిక పరిస్థితులు బాగుపరచబడాలి, దీవెనకరంగా ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉండాలి. మనం చేయు ప్రతి పనిలోనూ దేవుని ఆశీర్వాదాలు మన పైన సమృద్ధిగా కుమ్మరించబడాలి. భయంకరమైన రోగాలు యేసు నామములో అవి పారిపోవాలి. ఇన్ని కార్యాలు జరగాలని ఆశతో వచ్చా. అయితే ఆయన నోరు తెరవాలి కదా. నువ్వు వచ్చి కూర్చుంటే ఏం చెయ్యాలో నీకు ఎలా తెలుస్తుంది? వచ్చి కూర్చుంటే నువ్వు ఎలాగుండాలో నీకేం తెలుస్తుంది? ఎవరు నీకు మార్గం చూపించకపోతే నువ్వెక్కడికి వెళ్ళాలో ఎలా తెలుస్తుంది? అందుకే మార్గము చూపించే మహిమోన్నతుడైన తండ్రి ఈ లోకానికి వచ్చి ఆయన వాక్కు ఇచ్చి మాట్లాడుతున్నారు.
ఆ రోజు కూడా లాజరును బ్రతికించడానికి సమాధి దగ్గరికి వెళ్ళి నిలబడి ఆయన వెంటనే ఏమి చేయలేదు. ఏమన్నారో తెలుసా? ఆ రాతిని ముందుగా తొలగించండి, అక్కడ అడ్డుగా నిలబడుతున్న రాతిని తొలగించండి, లాజర్ని నేను లేపుతా. దేవుని బిడ్డ, ఏదైనా నువ్వు వినగలిగిన మాట యేసయ్య చెప్తారు, నువ్వు చేయగలిగిన మాట యేసయ్య చెప్తారు. అది నువ్వు చేస్తే దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి మన జీవితాలు ఉంటాయి. లేదా ప్రపంచములో, ఈ లోకములో, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడు మనల్ని హెచ్చిస్తారు. ఎంతమంది లేరండి? దాదాపు సాధారణ జీవితాలు కలిగినటువంటి వారే ఈరోజు దేశం యొక్క ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఒక పెద్ద దేశము, ప్రపంచ దేశాలన్నిటిలో కూడా సంపన్న దేశమైన అమెరికా దేశాన్ని అబ్రహాం లింకన్ అని ఆయన దానిని పరిపాలించారు. ఆయన ఏం చేసేవారో తెలుసా అంట? ఆయన చెప్పుల వ్యాపారం చేసేవారు. అలాంటి ఒక వ్యక్తి అబ్రహాం లింకన్నే అక్కడ ప్రెసిడెంట్గా అమెరికా వాళ్ళు ఎన్నుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, ఆయన మాట వింటే చాలు నాన్న, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేస్తే చాలు. బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధనకి అత్యంత ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే ఒక మాట, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. క్రొత్త నిబంధనలో కూడా ఒక దీవెనకరంగా దేవుని చేత దీవించబడాలి అంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. అక్కడేమనుంది? ఆయన మీతో చెప్పినది చెయ్యడి. అంతే. బైబిల్ గ్రంథం అంతా ఆధారపడింది అంతే. ఆయన సృష్టి అంతా చేశారు, మనిషిని ఎప్పుడు కూడా వినియోగించుకోలే. ఆయన సర్వాన్ని తయారు చేసేశారు. ఎన్నో దినాలు పట్టింది, 6 దినాలు అయింది. 7వ దినాన విశ్రాంతి తీసుకున్నారు. మనుషులను తయారు చేసి ఒక్కడినే చూసిన దేవుడు సాటి అయిన సహాయముగా తనకి తోడుగా మరొకరిని చేద్దామని ఆయన నిర్ణయించుకున్నారు. ఎవరు అడిగింది కాదు. భూమి మీద నుండి మానవుడు దేవునికి అప్లై చేసుకున్న అవసరత కాదు, చెప్పుకున్న అవసరత కాదు. ఇది ఆయనే అన్నారు, భూమి మీద నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదనుకుని ఆయనే సాటి అయిన సహాయముగా అవ్వమ్మను తయారు చేశారు. వీళ్ళిద్దరిని తయారు చేసిన తర్వాత ఫస్ట్ ఒక పని చెప్పాడు. మొట్టమొదటిగా ఒక పని చెప్పాడు. ఏమని అంటే, నానా ఏదైనా మీకు ఆకలిస్తే తినండి, మీరేంది చేయాలన్నా చెయ్యండి, కానీ మధ్యలో అక్కడ వివేకము కలిగినటువంటిగా, జ్ఞానం ఇచ్చేటువంటి చెట్టుగా మధ్యలో ఒక ఫలాల చెట్టు ఉందే, దాని దగ్గరికి మాత్రం మీరు వెళ్ళొద్దు, అవి తినొద్దు, దాని విషయం మీరు మర్చిపోండి, మిగిలిన ఏదైనా చేయండి. ఒక్క పని చెప్పాడండి దేవుడు మొట్టమొదటిగా వాళ్ళిద్దరితో మాట్లాడతా. ఇక ఏమి చేయలా, ఇంకేమి చెప్పలా. జలచరాలు జాగ్రత్త, భూచరాలు జాగ్రత్త, చెట్లు జాగ్రత్త, పళ్ళు జాగ్రత్త, ఏమీ అప్పు చెప్పలా. అదొక్కటే తినొద్దు. మానవునికి భూమి మీద ఏదైనా చేయగలుగుతాం, కానీ ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకోగలుగుతాం, కానీ ఈ రోజున క్రైస్తవంలోకి రాకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు టెంకాయలు ఇలాంటివి అడిగే దేవుడు కాదు. యాత్రలు చేయండి, పుణ్యయాత్రలు చేయండి అని చెప్పే దేవుడు కాదు. ఆయన దగ్గరికి రండి, మీ హృదయాన్ని నాకు ఇచ్చేసేయండి, అంతే. నేను చెప్పింది చెయ్యండి. అది కష్టం, మానవుడికి చాలా కష్టం. చెప్పింది చేయలేకపోతున్నాం. దేవుడు చెప్పిన ఆలోచన మనం తీసుకోలేకపోతున్నాం. దేవుడు చెప్పిన అన్నట్లుగా మనం జీవించలేకపోతున్నాం. అదే మానవులకి చాలా కష్టమైపోతుంది. దేవుని బిడ్డ, మొట్టమొదటిగా దేవుడు చెప్పిన మాటే అది. మీరు అది తినొద్దు అని అన్నారు. ఏది చెప్పారో, ఏది చెయ్యొద్దు అన్నారో మానవుడు అలాగా నిలబడలేకపోయాడు. మొట్టమొదటి నుండి కూడా తప్పిదం ఎక్కడొచ్చిందంటే, ఆయన వద్దన్నది మానవుడు చేయడం, చెయ్యమన్నది మానవుడు చెయ్యకపోవడం, జీవించమన్నట్లుగా మానవుడు జీవించలేకపోవడం. ఆఖరుగా ప్రకటన గ్రంథంలో కూడా యేసయ్య అంటున్నారు, ఇదిగో ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినుగాక. చెవులుండి కూడా వినలేని వారు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరైతే వింటున్నారో ఆత్మ సంబంధమైన చెవులు కలిగిన వారని దేవుని ఆశీర్వాదం ఉంది. దేవుని బిడ్డ, ఆయన మాట వింటే చాలు నాన్న, దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి మనం దేవుడు ఎక్కిస్తారు. అంతేకాదు, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే
మనలను ఆయన హెచ్చులోనికి తీసుకురాగలిగిన సామర్థ్యము కలిగిన శక్తి గల తండ్రి. దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటే చాలు నాన్న, మనం ఏం చెయ్యక్కర్లా. ఒక భక్తుడు అన్నారట, నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు, ఎలా చేస్తాను ఎప్పుడు కనబడట్లేదంటే, నేను దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర మోకరించి ఆయన చెప్పినట్లుగా జీవిస్తే చాలు, నేను ఆకాశంలో అద్భుతాలే చూడగలుగుతున్నాను అని అన్నారట. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని బిడ్డ ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన చెప్పింది చేస్తే, ఆయన చెప్పినట్లుగా మనం జీవిస్తే మన ప్రతి అవశ్యత యేసయ్య తీరుస్తాడు. మనల్ని ఇలాగే ఉంచే దేవుడు కాదు. మరియా ఎక్కడిదో కదండి, మరియా యేసయ్యని కన్న మరియా నజరేతు అనే ఒక చిన్న పల్లెటూరులో, యెరూషలేముకు దూరంగా ఉన్న బెత్లెహేము పట్టణానికి సమీపంగా ఉన్న నజరేతు అనే చిన్ని పల్లెటూరులో సాధారణ వ్యక్తిగా ఉన్న మహిళ ఆమె. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కూడా ఇందులో రాయలా. అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళో ఎవరో ఏంటో ఏమీ లేదు. కానీ యేసయ్యకి ఎట్లా నచ్చిందంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయంలో ఒక అద్భుతమైన వాక్యం ఉంటుంది. ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారిని బలపరచు నిమిత్తమై ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుని ఎడల నమ్మకస్తులుగా, డాడీ నువ్వు మాట్లాడితే నేను దీవించబడతా, నువ్వు చెప్పింది నేను చేస్తా, మీరేం చేయమంటారో అలా నేను ఉంటా, నీ మాటకి నేను లోబడతా, అలాంటి వారిని బలపరచాలని యేసయ్య చూస్తారు. అలాగ ఆయన సంచారం చేస్తున్న ఆయన కనుదృష్టికి మరియ కనబడింది. ఆయన కనుదృష్టిలో మరియ కనబడింది. మామూలు వ్యక్తి, అందరిలాగానే ఆమెతో పుట్టినోళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ కనుమరుగైపోయారు. ఆ పేర్లు కానీ ఎంతమంది జనాభా ఉండేవారో ఏమీ లేదు. కానీ ఈరోజు వరకు కూడా మరి అని ఒక పుణ్యవతి అని, పుణ్యాత్మురాలు అని, ఒక చక్కని దయాప్రాప్తురాలని, ఆమె ధన్యురాలని ఎందుకు ఈ రోజున చెప్పుకుంటున్నాము అంటే, ఆయన మాట మీద శ్రద్ధ నిలిపింది, దేవుని ఎడల ఆమె భక్తి నిలిపింది, ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి ఇష్టత కలిగి ఉంది. అందుకే ఆమె పేరు ఈ రోజు వరకు మర్చిపోలేకపోతున్నా. దేవుని బిడ్డ, ఒక మాట నేను చదివాను, మానవుని యొక్క జీవితము స్వల్పమైనది, కొద్ది సంవత్సరాలే బ్రతకగలుగుతాడు మానవుడు. కానీ చచ్చిపోయిన తర్వాత కూడా లక్షల సంవత్సరాలు జీవించగలిగిన వాడుగా మానవుడు ఉండగలడు. ఎలా అంటే, అతడు తీసుకున్న నిర్ణయము, అతడు అనుసరించిన మార్గము, అతడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అతడు అనుసరించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. కానీ యేసు అనే మార్గము గుండా వెళితే చిరస్థాయిగా తరతరాలు యుగాలు కూడా అతడు జీవించే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, మరి ఇంతగా దీవించబడాలంటే మనం ఏం చేయాలి? ఇంత ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి? అవును నాన్న, నేను దీవించబడాలి, నా బిడ్డలు వర్ధిల్లాలి, అయ్యా నా ప్రయత్నాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, నా దరిద్రత పోవాలి నాన్న, ఆర్థికపరమైన ఇబ్బందులు నాయన, భయంకరమైన శాపంలాగా పేదరికం నా కుటుంబాల్లో ఉంది నాన్న, యేసయ్యా ఐక్యత లేదు, సమాధానం లేదు, నా కుటుంబాలలో ప్రతిరోజు శోధనే. దేవుని సంధికి వస్తుంటే ఎంతో మనశ్శాంతి ఉంది, ఎంతో నెమ్మది ఉంది. ఆయన సంధిలో కూర్చుంటే పరలోకాన్ని చూస్తున్నట్లుగా అనుభూతి ఉంది. కానీ ఇంటికి వెళ్తుంటే నాన్న, భయంకరమైన వేదనలు, శోధనలు, ఏ మూల చూసినా ప్రతిది ప్రాబ్లంగానే కనిపిస్తుంది. యేసయ్యా డాడీ, నా జీవితాన్ని బాగు చేయి, నా పరిస్థితులను బాగు చేయి, ఈ పరిస్థితుల నుండి నన్ను గట్టెక్కించు, నన్ను హెచ్చించు, నన్ను దీవించు, నా స్థితిని మార్చండి, నా జీవితాన్ని అభివృద్ధి పరచండి. ఇలా ఆశపడుతున్నాం కదా. యేసయ్య చెప్తున్న మాటలు రెండు మాటలు చెప్తున్నారండి. నువ్వింతగా దీవించబడాలంటే ఏం చేయాలంటే 2 పనులు నువ్వు చేస్తే చాలు, 2 పనులు నువ్వు చేస్తే చాలు, ఇంకేమీ అక్కర్లా. మనం ఏదైనా లోకాన్ని అనుసరిస్తే ఇన్ని ఆకులు కావాలి, ఇన్ని కాయలు కావాలి, ఇన్ని పూలు కావాలి, ఇన్ని స్వీట్లు కావాలి, ఇట్లాంటివి ఎన్నో లెక్కలు ఉంటాయి. మనం ఏమీ యేసయ్య దగ్గర తీసుకురావక్కర్లేదు. కానీ ఆయన చెప్తున్న 2 విషయాలను మనం లోబడి జీవిస్తే చాలు.
ఆయన చెప్పిన 2 విషయాలకి మనం లోబడి మనం జీవిస్తే చాలు. ఏమి చేయక్కర్లేదు నాన్న, మనం ఏమి చేయక్కర్లా. దేవుని సన్నిధిలో ఉంటే చాలు, దేవుని యొక్క సహవాసములు ఉంటే చాలు. ఆ దినాలలో కూడా పౌలును శీలను ఎన్నుకొని ఎంతోమంది నేను సేవకెళ్తానని దేవుని యొక్క అభిషేకం కొరకు కనిపెట్టే వాళ్ళు ఉంటే వీళ్ళు ఉన్నారు. వీళ్ళైతే ఏమనుకున్నారో తెలుసా? డాడీ నీకు ఇష్టమైతే నీ నామ ఘనత కొరకు వాడబడడానికి పిలిచావు, మీకేది ఇష్టమో అది చేయండి, నేను కూడా నీ కొరకు చావడానికైనా సిద్ధం, నీ మాట వింటానయ్యా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు చెప్పింది చేస్తానయ్యా, నీకు లోపడతానయ్యా, నీకు వేరుగా జీవించినయ్యా. ఒక అద్భుతమైన ప్రార్థన మూలుగు పరిశుద్ధాత్మ తండ్రి విన్నాడు. ఆ రోజుల్లో ఎంతోమంది ప్రార్థిస్తుంటే ఆత్మ పౌలు శీలను లేపింది. గట్టిగా చప్పలు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, యేసయ్య సన్నిధిలో ఉండి నీ హృదయము నీళ్లు కుమ్మరించినట్లుగా యేసయ్య పాదాల దగ్గర పడవే నానా. దీవించేది ఇక ఎక్కడ మార్గం లేదు నాన్న. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, ఇన్ని వారాలు వచ్చాను అని దేవుని మీద కోపగించుకుని నా జీవితం ఏమీ బాగుపరచబడలేదు, నా పరిస్థితులు బాగోలేదు అని అనుకుని నువ్వు మానేస్తే నీకే నష్టం నాన్న. ఎందుకంటే దీవించే దేవుడు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే యేసు ప్రభు కాక ఈ ప్రపంచమంతా తిరిగిన దీవెన అనేది ఎక్కడ రానే రాదు. ఆయన దగ్గరికి వస్తేనే స్థితులు మారుతాయి, జీవితాలు మారుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు చూస్తాం, స్థితులు మారిపోతాయి, అద్భుతాలు నానా. దేవునిని కలిగింటే ఆయన నామానికే మహిమ. ఎందుకో తెలుసా? మనం ఫలించటం వల్ల ఆయన నామానికి మహిమ వస్తుంది, ఆయన నామానికి ఘనత వస్తుంది. అలాంటి యేసును కాదనుకుని నువ్వు మానేయొద్దు నాన్న. దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు. ఆయన పాదాల దగ్గరికి రా. ఆయన ఎప్పుడు కరుణిస్తారో ఆశతో ఎదురు చూస్తూ ఉండు. దేవుని దగ్గర మూలుగుతూ ఉండు. యేసయ్య సన్నిధిలో కనిపెడుతూ ఉండు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు అడుసు తొక్కుతూ ఉన్నారు, ఇటుకలు తయారు చేస్తూ ఉన్నారు, వాళ్ళ రథాల కింద నలిగిపోతూ ఉన్నారు. ముసలోళ్ళు అయిపోయినా ఎవరు రెస్ట్ తీసుకోవడానికి లేకుండా బానిసత్వం పని చేశారు. సరి అయిన బట్టలు లేవు. వాళ్ళ కొరకు గడ్డి మల్పించాలి, గడ్డి తీసుకురావాలి, మట్టలు తీసుకురావాలి. వాళ్ళు వస్త్రాలు వేసుకున్న పద్ధతే లేదు, నలిగిపోయారు. అదే సమయాలలో మార్గం లేదు కదా అని మూలగడం మొదలు పెట్టారు. ఆ దేశం వాళ్ళు వస్తారా, ఈ దేశం వాళ్ళు వస్తారా అంటానికి ఇశ్రాయేలు అందరూ ఐగుప్తులో ఇరుక్కుపోతే ఇంకెవరున్నారు? ఎవ్వరూ లేని వారికి దేవుడు ఒక్కడే దిక్కునానా, దేవుడే దిక్కునానా. ఎటువైపు మూసుకుపోయినా మార్గాలు, ఎటువైపు మార్గాలు లేకపోయినా యేసు వైపు చూడు నాన్న, యేసు వైపు చూడు చాలు. గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు. వాళ్ళ మూలుగులు ఆకాశమందున్న యెహోవా వినును కనుక దేవునికి మహిమ కలుగును గాక. తల్లి, నువ్వేమి చేయలేకపోతున్నావా నానా? నువ్వెన్నో చేసి అలిసిపోయినట్లుగా ఉన్నావా? ఏమి చేయలేకపోతున్నావా? యేసయ్య దగ్గర గోజాడు, ఆయన పాదాల దగ్గరికి రా. అందుకే ప్రియుడా, నీ ప్రేమ పాదాలు చేరితే ఏమొస్తుందంట? నెమ్మది 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 వస్తుంది, అద్భుతం ఆశ్చర్యం జరిగిపోద్ది. దేవుని సంధికి వస్తే చాలు. వచ్చిన మనం ఏం చేయాలి? 2 విషయాలు. ఒకటి, ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఈరోజు విన్నాం, ఈరోజు చెప్తున్న వాక్య ప్రకారంగా ఎంతమంది జీవించగలుగుతాం? వినడం వేరు, జీవించడం వేరు. వినడం వేరు, అలాగ బ్రతికి చూపించడం వేరు. ఈరోజు ఇస్తున్న దేవుని వాక్కు ద్వారా నేను దీవించబడాలి, ఈ రోజుతో నా దరిద్రతలు పోవాలి, ఈ రోజుతో శాపగ్రస్తమైన లయపరచబడాలి, నా యేసయ్య ద్వారా నా స్థితి మార్చబడాలి. ఎంతమంది అనుకుంటున్నారో అలా ఉండాలని నిర్ణయించుకుని ఈ వాక్యం విని లోబడి జీవిస్తే చాలు నాన్న, మన స్థితిలు మారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. Our address: Dr. B. Ravikumar, Melukolpu Swaramu, Emmanuel Healing Home Ministries, 2nd Street, Gandhi Nagar, Nidawal, West Godavari District, Andhra Pradesh. Our pin code
534301. Our email ID melukolapuswaramu@gmail.com. Our cell number 7675988876. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి మేలుకొలుపుస్వరము@gmail.com. మా సెల్ నెంబర్ 767598887668.